మేడం సాధారణంగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత గర్భిణీల్లో ఒక కొత్త గ్లో కనబడుతుంది. దాన్ని మనం ప్రెగ్నెన్సీ గ్లో అంటాం. సో ఇది అందరిలో ఉంటుందా, కొందరిలో ఉంటుందా? దీని గల కారణాలు ఏంటి? చాలా హ్యాపీ క్వశ్చన్ అడిగారండి. సో ప్రెగ్నెన్సీ గ్లో అన్నది ఎవ్రీవన్ వాంట్స్. సో అండ్ మాకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా చక్కగా ఫస్ట్ టైం వచ్చినప్పటికన్నా తర్వాత ఇంకా హెల్దీగా విత్ గ్లో కనపడుతుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది చూడటానికి. సో ఈ ప్రెగ్నెన్సీ గ్లో అన్నదానికి మల్టిపుల్ రీజన్స్ అండి. సో అందరికీ ఉంటుందా అంటే నో, అందరికీ ఉండదు. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎస్, ప్రెగ్నెన్సీ వల్ల, ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల, ఆ ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది స్కిన్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మామూలుగా కూడా నార్మల్ టైం కన్నా ప్రెగ్నెన్సీలో మనకి బేబీకి సప్లై చేయడానికి అన్నది బ్లడ్ ఫ్లో అన్నది బాడీలో బాగా పెరుగుతుంది. ఈ బ్లడ్ ఫ్లో మనకి బాడీలో పెరిగినప్పుడు మిగిలిన సిస్టమ్స్ కూడా వెళ్ళటం వల్ల, అంటే స్కిన్కి కూడా ఎక్స్ట్రా బ్లడ్ సప్లై అవ్వటం వల్ల, దానివల్ల స్కిన్ హెల్దీగా కనపడటం జరుగుతుంది. రెండవది, ప్రెగ్నెన్సీ అనగానే అందరి అటెన్షన్ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ మీదకి వచ్చేస్తుంది. గర్భిణీ స్త్రీకి ఇది తినమ్మా, అది తినమ్మా, ఇది తినమ్మా అని చెప్పని నార్మల్ టైం కన్నా తను ఎక్కువగా రెస్ట్ తీసుకోవటం, కేర్ తీసుకోవటం, ఆర్ హెల్దీ ఐటమ్స్ అంటే న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవటం, అంటే నట్స్ కానీ ఇవి కానీ, ప్రెగ్నెన్సీ బాగుండాలి అని తీసుకునేవి మనకి లక్కీగా దట్ అడ్వాంటేజ్ కమ్స్ టు ద స్కిన్ ఆల్సో. ఓకే, సో దానివల్ల. రెండోది, ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మనం ఇచ్చే టాబ్లెట్స్ వల్ల, అంటే మల్టీవైటమిన్స్ టాబ్లెట్స్ ఏవైతే ఇస్తామో ఆ మల్టీవైటమిన్స్లో ఉండే ఆ మినరల్ కంటెంట్స్, వైటమిన్స్, ఇవి కూడా మన హెల్దీ స్కిన్ కోసం హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి మనకి ఆ ప్రెగ్నెన్సీ గ్లో అన్నది చూస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.